ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. కేరళలోని ప్రధాన పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. సాధారణంగా కేరళ రాజకీయాల్లో ఎప్పుడూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య పోటీ ఉంటుంది. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకోసం బీజేపీ అనుసరించే వ్యూహాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు కేరళలో ద్విముఖ పోటీకి స్వస్తి పలికి త్రిముఖ పోటీకి తెరలేపనున్నాయి. కేరళలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా అసెంబ్లీలో గణనీయమైన సీట్లు గెలుచుకొని రెండవ అతిపెద్ద పార్టీగా ఎదిగిన అది ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుగానే పరిగణించబడుతుంది. కేరళలో కింగ్ మేకర్ కావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఏ మేరకు సత్తా చాటుతుందనేది చూడాలి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని ప్రధాన కూటములు ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిపిఐఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలో వరుసగా మూడవసారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష కూటమి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడి సతీశన్ సారథ్యంలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమికి పెద్ద ఊపునిచ్చింది. ఇక బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి కేరళలో మూడవ శక్తిగా అవతరించాలని చూస్తోంది. ముఖ్యంగా తిరువనంతపురం కార్పొరేషన్లో సాధించిన గెలుపుతో ఈసారి పలు కీలక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సాధారణంగా కేరళ రాజకీయాల్లో ఎప్పుడూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య పోటీ ఉండేది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్రంలో మూడో శక్తి నుండి నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కేరళ రాజకీయ ముఖచిత్రంలో బీజేపీ ఒక చారిత్రాత్మక మలుపును ఎదుర్కోబోతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సురేష్ గోపి రూపంలో త్రిశూర్ నుండి తొలి ఎంపీ సీటుని గెలుచుకోవటం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ తన ఓటు బ్యాంకుని గతంలో ఉన్న 15% నుండి ప్రస్తుతం 20% వరకు పెంచుకోగలిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు శాతం 25% దాటితే అనేక స్థానాల్లో యూడీఎఫ్ లేదా ఎల్డీఎఫ్లను వెనక్కు నెట్టి బీజేపీ రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ బలానికి ప్రధాన కారణం ఆ పార్టీ చేపట్టిన క్రైస్తవ మైనారిటీ అపీల్. కేరళలోని మధ్య కేరళలో ప్రభావవంతంగా ఉండే క్రైస్తవ వర్గాలను చేరదీయడం ద్వారా బీజేపీ తన సాంప్రదాయ హిందూ ఓటు బ్యాంకుకి తోడుగా అదనపు బలాన్ని సమకూర్చుకుంటోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 50 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించటం రాజధాని నగరంలో ఎల్డీఎఫ్ 45 ఏళ్ల ఆధిపత్యానికి గండి కొట్టింది. వివి రాజేష్ ని మేయర్గా ఎంపిక చేయడం ద్వారా పార్టీ నగరాల్లో తన బలాన్ని నిరూపించుకుంది. బీజేపీ నాయకత్వంలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తుతం కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని ఒక కార్పొరేట్ స్టైల్ క్షేత్ర స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఆయనతో పాటు శోభా సురేంద్రన్, ఎంటీ రమేష్, ఏకే యాంటనీ కుమారుడు అనిల్ యాంటనీ వంటి నేతలు క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ కేరళపై ప్రత్యేక దృష్టి సారించి తరచూ పర్యటించటం, కేంద్ర పథకాల లబ్ధిదారుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో బీజేపీ సక్సెస్ అవుతోంది.
రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానానికి రావటం అంత సులభం కాదని చెప్పుకోవచ్చు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇప్పటికీ బలంగానే ఉంది. కానీ అధికార పక్షంపై ఉన్న వ్యతిరేకత, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనపడ్డం బీజేపీకి కలిసి వచ్చే అంశం. ఒకవేళ కేరళలో త్రిముఖ పోటీ తీవ్రమైతే కొన్ని స్థానాల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా తిరువనంతపురం, త్రిశూర్, పాలక్కాడ్, కాసర్గోడ్ జిల్లాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుంది. 2026 ఎన్నికలు కేరళలో ద్విముఖ పోటీకి స్వస్తి పలికి త్రిముఖ పోటీకి తెరలేపనున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకపోయినా అసెంబ్లీలో గణనీయమైన సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా ఎదిగినా అది ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుగానే పరిగణించబడుతుంది. ప్రస్తుతం బీజేపీ లక్ష్యం 140 సీట్లలో కనీసం 15 నుండి 20 సీట్లు గెలుచుకుని కింగ్ మేకర్గా మారటం. బీజేపీ అనుకున్నట్లుగానే వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్గా మారుతుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.